మేమైతే ఇక్కడ ఒక పంతుల్ని పట్టుకున్నాం. 250 తీసుకుంటే విఐపి దర్శనం చేపిస్తున్నాం బ్యాక్ సైడ్కి నుంచి. సో 250 అయితే కట్టేసినాము ఇక, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఉంది గుడికి. ఇది గుడి ఎంట్రన్స్. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. లోపల మాత్రం మస్తు స్కామ్స్ అవుతున్నాయి. విఐపి అయితే అవసరం లేదు. నేను మధ్యలో పైసలు ఇచ్చినోడు మొత్తం లోపల వంచుకుంటున్నారు. ఎట్లా వంచుకుంటారు అంటే అసలు ఏమున్నా చూడుర్రి, అమ్మవారు సూపర్ ఉన్నది అసలు. ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి కొంచెం మంచిగా మేము చూడగలుగుతున్నాం, లేకపోతే అసలు మాకు ఛాన్స్ కూడా ఉండకపోతుండే. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ కలకత్తా. ఈరోజు అయితే డే 7. ఈరోజు దసరా, అక్టోబర్ 2 దసరా. అండ్ ఇప్పుడైతే మేము కాళీఘాట్కి అయితే పోతున్నాము, కాళీమాత టెంపుల్కి. ఇక్కడ నుండి మాకు వచ్చేసి 15 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. సో బండి అయితే ఏం తీసుకోవట్లేం. ఇక్కడ నుండి ఆటో మెట్రో ఇంకా బస్సు అని అనుకుంటున్నాము, మీకు కూడా చూపిస్తా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఈరోజు కూడా కొంచెం లేట్గానే లేచినాం. నిన్న మాత్రం సుక్కలు కనిపించినాయి. ఆ ఫుడ్ చెప్పినుండే కదా నైట్, ఇక వచ్చేసి పండుకున్న వీడియో కూడా ఏం చేయలేకుండే. సో ఇంక ఎక్కువ లేట్ చేయకుండా మనం సీదా బయటకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక టుక్టుక్ అయితే పట్టుకున్నాం మేము మా హోమ్ స్టే దగ్గర నుండి, అదే హోటల్ దగ్గర నుండి. అక్కడ నుండి 1 కిలోమీటర్ అయితే ఒక మెట్రో స్టేషన్ ఉన్నది సెక్టర్ 5లా. అక్కడ నుండి ఎస్పాండల్ అయితే మెట్రో పట్టుకుని ఆడ దిగి మళ్ళీ ఇంకో మెట్రో పట్టుకోవాలి డైరెక్ట్ కాళీఘాట్కి. టుక్టుక్లో మస్తు మజా వస్తుంది. ఇక్కడ అంతా రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ కూడా మొత్తం నైట్ అయితే లైటింగ్ ఉంటుంది. ఈరోజు దసరా అసలే ఎట్లుంటుంది చూద్దాం. ఇవాళ అయితే మెట్రో ఇప్పటికైతే బంద్ ఉందంట, 2 o'clock ఓపెన్ అంట. ఇగో ఇలా పెట్టి చూడరు టైమింగ్స్. ఇది యాక్చువల్ మెట్రో, ఇది ఇట్లున్నది. అదే బూత్ బంగ్లా లెక్క. ఏంద్రా ఇది బూత్ బంగ్లా లెక్క ఉన్నది. మెట్రో బుక్ చేసే నేను దాంట్లో చూస్తా. మేమైతే ఇడికెంచి క్యాబే బుక్ చేసుకుంటున్నాం, ఎందుకంటే 2 o'clock ఓపెన్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. గుడి 2 o'clock క్లోజు. సో డైరెక్ట్ కాళీఘాట్కి మేము క్యాబ్ బుక్ చేసుకుంటాం. యాక్చువల్లీ మేము క్యాబ్ ఎగినాక ఫుల్ వర్షం పడుతుంది. బండి మీద పోదాం అనుకున్నాం. యాక్చువల్లీ వద్దని చెప్పేసి మెట్రో పోతే మెట్రో బంద్ ఉండే. ఇప్పుడు చూడు రే, దబ్బాయించి కొడుతుంది వర్షం. మాకు ఇంకో 15 minutes అయితే టైం పడుతుంది కాళీఘాట్ దగ్గరికి. ఈ వర్షం తగ్గితే కొంచెం మాకు కూడా యూజ్ ఉంటుంది. చూద్దాం అక్కడ పోయినాక ఎట్లుంటుందో సిచ్యువేషన్. హలో, టెంపుల్ ఎంట్రీకి అయితే పోతున్నాం. ఇదే ఎంట్రన్స్ టెంపుల్ది. ఇంత వర్షం పడుతున్న రష్ కూడా ఎట్లనే ఉన్నది అలా. దీనికి వచ్చి ఒక 200 meters లోపలికి నడవాలి టెంపుల్ దగ్గరికి. వర్షం అయితే ఫుల్ పడుతూనే ఉన్నది. చీటగాలు ఉన్నారు ఇక్కడ. అటు పటాకేసి పోయిండ్రా అయ్యా. ఇంత చీటగాలు ఉన్నారు వెళ్తాడా. రష్ ఎంత ఉందో, పిచ్చ రష్ ఉన్నది. హాఫ్ అన్ అవర్ ఓపెన్ ఇప్పుడు గుడి. విఐపి దర్శనం అయితే తీసుకుపోయి మేమైతే ఇక్కడ ఒక పంతుల్ని పట్టుకున్నాం. 250 తీసుకుంటే విఐపి దర్శనం చేపిస్తున్నాం బ్యాక్ సైడ్కి నుంచి. సో 250 అయితే కట్టేసినాము ఇక, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఉంది గుడికి. ఇది గుడి ఎంట్రన్స్.
चला पूरा करो ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. లోపల మాత్రం మస్తు స్కామ్స్ అవుతున్నాయి. ఎట్లా దొబ్బుతున్నారు అంటే పైసలు అసలు ఊహించలేరు కూడా మీరు. విఐపి అని పోయినాం కానీ మాకు కూడా గట్టిగా బొక్క పడ్డది. విఐపి అయితే ఏం అవసరం లేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఒక 15-20 గుడికి వెళ్ళాలనుకుంటే పొద్దున వెళ్ళిపోండి, లేకుంటే సాయంత్రం టైం ఉంటే సాయంత్రం వెళ్ళండి. ఎందుకంటే గుడిలో నార్మల్ దర్శనం ఈజీగానే అవుతుంది. విఐపి అయితే అవసరం లేదు. నేను మధ్యలో పైసలు ఇచ్చిన వాళ్ళు మొత్తం లోపల వంచుకుంటున్నారు. ఎట్లా వంచుకుంటారు అంటే మీకు వీడియో వేస్తా చూడండి. ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి సీదా రూమ్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే వర్షంలో ఎక్కువ తిరగలేము మేము. మెట్రో ఉందంట ముందుకి, మెట్రో ఎక్కేసి వెళ్ళిపోతాం. అగర్ ఇంకెక్కువ వర్షం అయితే మెట్రో లేకపోతే క్యాబ్ అయితే బుక్ చేసుకొని పోతాము. చుక్కలు కనిపిస్తున్నాయి వర్షానికి. మెట్రో దోలాడుకుంటూ ఒక దగ్గరకు వచ్చినాము. ఈడ ఒక మంచి పండాలు ఉంది, సూపర్ ఉంది పండాలు. అసలు ఏమున్నా చూడరు, అమ్మవారు సూపర్ ఉన్నది అసలు. ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి కొంచెం మంచిగా మేము చూడగలుగుతున్నాం, లేకపోతే అసలు మాకు ఛాన్స్ కూడా ఉండకపోతుండే. హలో అందరికీ వెల్కమ్ అగైన్. చాలా సేపటి తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాం, ఎందుకంటే మేము మధ్యాహ్నం గుడికి పోయి వచ్చినాం కదా, అక్కడ మొత్తం స్కామ్ అయిందని చెప్పినా కదా. అక్కడ నుండి వచ్చేసి రూమ్లో వండుకున్నాం. తర్వాత బయటికి పోయి చూసినుండే నిమజ్జనాలు ఏమైనా అవుతున్నాయా అని చెప్పేసి. సో ఇలా అయితే నిమజ్జనాలు ఏం కావంట, ఎందుకంటే ఈరోజు థర్స్డే రోజు కోల్కతాలో నిమజ్జనాలు చేయరంట. వేరే అన్ని స్టేట్లు అయితే మళ్ళీ, సో కోల్కతాలో కావంట, రేపు అయితే అంట. సో మాకు రేపటి వరకు టైం లేదు. అట్లా అని చెప్పేసి రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుండి డార్జిలింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ ఒక 4:30-5 వరకు స్టార్ట్ అయిపోతాం. సో ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మాడు ఆల్రెడీ ఆడ రెస్ట్ తీసుకుంటుండు, ఎందుకంటే నిద్ర కూడా కరెక్ట్గా లేకుండా మాకు ఈరోజు కొంచెం టైం దొరికింది కాబట్టి వండుకున్నాం. సరే మళ్ళీ బాయ్.